లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము ధనుర్మాసము తిరుప్పావైలో 4వ పాశురానికి అర్థం తెలుసుకున్నాము. ఈరోజు మరి 5వ రోజు 5వ పాశురాన్ని అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్థ విశేషాలను తెలుసుకుందాము. ముందు పాశురాన్ని విన్నపం చేసుకుందాం. மாயனை மன்னு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்யத தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தோழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் போதரவா நின்றனவும் தீனில் தூஷாகும் చెప్పేలోరంబావాయ్. ఇది 5వ పాశురం అండి. అయితే ఈ పాశురం యొక్క అర్థం తెలుసుకునే ముందు మరి ఈ విషయాలు ఎందుకు చెప్పిందట గోదమ్మ అనేది ముందు తెలుసుకుందాం. ఇందులో కొన్ని విషయాలని చెప్పింది. అయితే ఇప్పుడు ఈ ముందు పాశురాలలో ఏం చేస్తుంది అంటే మనకి ఈ వ్రత నియమాలను తెలిపింది. వ్రతం చేయడానికి అందరూ రండి అని పిలిచింది. మరి వ్రతం చేయడానికి స్నానం చేయడానికి ఏమేం నియమాలు పాటించాలో తెలిపిన తర్వాత ఏమేం చెయ్యాలి అనేది కూడా చెప్పింది కదా. కాటిక పూలు పెట్టుకోము అది ఇది అని. అవన్నీ అయిపోయినాక మరి స్నానం చేయడానికి నీళ్లు కావాలి కాబట్టి మనకి 4వ పాశురంలో గోదాదేవి వరుణదేవుణ్ణి ప్రార్థించింది. ప్రార్థించి వర్షాన్ని కురువమని కోరింది. మరి పంటలు బాగా పండుతాయి, సంపదలు కలుగుతాయి, పెద్దలు ఆనందిస్తారు. మేమేమో మార్గశీర్ష మాసం మంచి మాసం కాబట్టి చక్కగా నువ్వు కురిస్తే స్నానం చేసి ఆ కృష్ణుణ్ణి కీర్తిస్తూ ఆ కృష్ణుణ్ణి కలవడానికి వెళ్తాము అని చెప్పింది కదా. అయితే చెప్పిన తర్వాత వీళ్ళందరూ కలిసిండ్రు కదా, ఈ మీటింగ్ పెట్టుకున్నారనమాట. ఈ గోదా గోపిక మిగతా అందరు గోపికలు, వాళ్ళ గోష్ఠి అంటారు దాన్ని, సమూహం. ఆ మీటింగ్ పెట్టుకొని మరి ఎక్కడికన్నా ప్రయాణం అయ్యేటప్పుడు ఎన్నో విషయాలు అనుమానాలు ఉంటాయి కదండి అందరికీ. వాళ్ళ అనుమానాలు అడుగుతూ ఉంటారు. ఎవరు నాయకురాలైతే వాళ్ళని అడుగుతూ ఉంటారు, లేదు ఒకళ్ళనొకళ్ళు ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా గోపికలందరూ ముచ్చటిస్తూ ఉన్నట్టుగా ఈ పాశురం వెనుక అంతరార్థంగా ఉందన్నమాట. అయితే దీంట్లో ఏం అడుగుతున్నారు అంటే అందరూ వచ్చిండ్రు. కొందరేమో కొత్తగా ఇప్పుడే గోదాదేవి పిలిచింది అని అందరినీ చూసి కొత్తగా జాయిన్ అయిందనమాట. కొంతమంది ఏమో సీనియర్స్ ఉంటారు, ఎప్పటి నుంచో వాళ్ళు ఇటువంటి గోష్ఠులలో పాల్గొనే వాళ్ళు ఉంటారు. అదే కొంతమంది మధ్యలో వచ్చిన వాళ్ళు, కొంతమందికి బాగా అనుభవం ఉన్నవాళ్ళు. అయితే ఇక్కడ ఒక గోపిక అడుగుతుందట. అంటే ఆమె వచ్చి కొన్నే రోజులైందనమాట. ఆమె ఏం అడుగుతుంది అంటే, ఏ పని మొదలుపెట్టినా కూడా ఎన్నో విఘ్నాలు జరుగుతాయి. ఎంత గొప్ప వాళ్ళైనా ఎటువంటి వాళ్ళైనా కూడా సాక్షాత్తు శ్రీరామచంద్రుడికే పట్టాభిషేకం చేస్తా అని దశరథ మహారాజు అనుకుంటే చేయలేకపోయిండు కదా, విఘ్నం కలిగింది. మరి మనమెంత వారము, మనకేమన్నా ఆటంకాలు కలగొచ్చు కదా. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఈ వ్రతానికి ముందు ఆటంకం ఏంటి అంటే మరి భగవంతుడి విషయం కదా. మనం భగవంతుడిని కలవడానికి వెళ్తాము అని అంటే మనము ఇంతకుముందు ఎన్నో జన్మల్లో పాపాలు చేసి ఉంటాము తెలిసి తెలియకుండా. మరి ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా మనము వెళ్తే మనము వెళ్ళగలుగుతామా? ఈ వ్రత ఫలితం మనకు లభిస్తుందా? మనం ఏదైనా అప్లికేషన్ పెట్టు అంటే
దానికి అర్హత ఉందా లేదా అని తెలుసుకుంటాం కదా అండి. అదేవిధంగా మనకు అర్హత ఉందా, మరి మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేసి ఉంటాము పూర్వజన్మలలో, మరి ఎలాగా అని ఒక ఆమెకి కలిగిన అనుమానాన్ని అడుగుతుందట. అయితే దానికి ఒక గోపిక ఏమంటుంది, సమాధానం చెప్తుంది. అసలు కర్మ అంటే ఏమిటనుకుంటున్నావు అని ఆ కొత్తగా చేరిన గోష్ఠిలో ఉన్న అమ్మాయి అడుగుతూ ఉందన్నమాట. ఆమె కొత్తగా వచ్చింది, ఆమెకు అసలు కర్మ అంటేనే తెలియదు. ఈమెనేమో జన్మ జన్మల పాపకర్మలు ఉంటాయి కదా అంటుంది. ఇవన్నీ ఏంటి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అడుగుతుంటే అందులో కాస్త అనుభవం ఉన్న జ్ఞానవంతురాలైన ఒక గోపిక చెప్తుందట, అవును, మనము కర్మలను చేసి ఉంటాము. ఎవరమైనా కూడా కర్మ అంటే కేవలము చేసే పనే కాదు, మనం చేసే ఆలోచనలు కూడా మంచివి కాకుండా అవి పాపకర్మలే అవుతాయి. మరి వాటి ఫలితం కూడా కర్మనే. మరి ఇవి 3 రకాలు ఉంటాయి. అంటే ఎన్నో జన్మలలో, ఇంతకు పూర్వము జన్మలలో చేసిన కర్మల వల్ల మనకు పుణ్యము పాపము ఉంటుంది. అదేవిధంగా ప్రారబ్ధము అంటే సంచిత కర్మలు ఈ జన్మలో ఈ శరీరంతో చేసినవి కూడా ఉంటాయి కదా. పూర్వజన్మలో చేసినవి ఉంటాయి, ఇప్పుడు ఈ జన్మలో చేసినవి కూడా ఉంటాయి. వాటిని ప్రారబ్ధము అంటారు. మరి పుణ్యపాప కర్మలు ఈ విధంగా కేటాయించబడి ఉంటాయి. సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి వాటి వల్ల. మరి 3వది ఏంటి అంటే ఆగామి కర్మలు కూడా ఉంటాయి. ఈ జన్మలో చేసుకున్నది అంటే ఇప్పుడు మనం చేసే పుణ్యకర్మల వల్ల మళ్ళీ జన్మెత్తుతాము, అప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని కర్మలు చేస్తాము. ఈ విధంగా మనకు సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు అని ఉంటాయి. అయితే పుణ్యకర్మలు ఎక్కువ చేస్తే పాపకర్మలు నశిస్తాయా? మరి అంటే మనం ఎక్కువ ఇప్పుడు పుణ్యం చేసినాం అనుకో, పోయిన జన్మలో చేసిన పాపాలు పోతాయా? మరి ఎట్లా దీనికి? మరి దేనికి అదే పోవలసింది. పుణ్యం చేస్తే పుణ్యం అనుభవించాలి, పాపం చేస్తే పాపము అనుభవించవలసి ఉంటుంది. ఉంటుందా ఎట్లా అని వీళ్ళ డౌట్స్ అన్నమాట ఇవన్నీ. అయితే ఈ గోపిక వివరిస్తుంది ఏమని అంటే, ఆ పరమాత్మను దర్శింపగానే కర్మలన్నీ పోతాయి మనకు అని ఉపనిషత్తు తెలియజేస్తుంది. మన పెద్దల వల్ల కూడా విని ఉన్నాను. మన కర్మలను ఫలమునిచ్చేవాడు భగవానుడే కదా. మనకు కర్మ చేస్తే కర్మ వల్ల ఫలితం రాదు. మనం ఏ కర్మ చేసినా కూడా మనకు ఫలితాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. అది మనం చేసింది పుణ్యమా పాపమా అనేది కాదు, దాని ఫలితాన్ని భగవంతుడే ఇచ్చేవాడు. కాబట్టి భగవంతుడిని మనం దర్శించుకోగానే సాక్షాత్తు ఆ భగవంతుడికి దగ్గరికి పోయినప్పుడు ఇవన్నీ కర్మలు ఏమీ ఉండవు, అన్నీ తొలగిపోతాయి. ఎందుకు? ఏ కర్మ మనం చేసినా కూడా పరమాత్మ అనుగ్రహం లభిస్తే మనకు పుణ్యకర్మ అయినా పాపకర్మ అయినా భగవంతుడు మంచి ఫలితాన్నే ఇస్తాడు మనకు. మనం భగవంతుడి అనుగ్రహం ఉంటే కాబట్టి అటువంటి అనుమానాలు ఏం పెట్టుకోక్కర్లేదు. పెద్దలు ఆచరణను బట్టి మనము వాటినే అనుకరిస్తూ ఉన్నాము కాబట్టి భగవద్ అనుగ్రహంకి పాత్రులం అవుతాము. ఇప్పుడు పెద్దలు చేయమంటే కదా వ్రతాలు చేస్తున్నాము, పెద్దలు చెప్పింది వింటున్నాం కాబట్టి భగవంతుడి గురించి వ్రతం చేస్తున్నాం కాబట్టి ఈ సంచిత కర్మలు, ఆగామి కర్మలు, సంచిత కర్మలు అన్నీ నశిస్తాయి. ప్రారబ్ధ కర్మలు కూడా చాలా సులభంగా అనుభవింపజేసి తొలగించుతాడు భగవంతుడు. మనను ఆగామి కర్మలు కూడా మనకు అంటకుండా చేస్తాడు అని ఇక్కడ ఆమె సమాధానం ఇచ్చిందనమాట. అయితే మరి ఇప్పుడు గోపిక ఏమంటుంది అంటే,
శరణాగతి రహస్యం తెలుసుకున్నవారు నిరాశపడరు. మరి భగవంతుని కాక ఇతరములందు కర్మలు, జ్ఞానమును, భక్తిని ఆశ్రయించిన వారు ఉంటారు కదా, ప్రారబ్ధం తీరు వరకు శరీరము పతనమైపోతుంది. మరి అప్పుడు వాళ్ళు ఎట్లా నిరీక్షించవలసి ఉంటుందా? ఎట్లా అందరినీ శ్రీ పరమాత్ముడు అనుగ్రహిస్తాడా అని అడుగుతుందన్నమాట. అంటే కుడి ఎడమలు ఎరగని గోపిక అన్నమాట. ఆమెకేమి తెలియదు పాపం, అమాయకురాలు. మరి నిజానికి వీళ్ళందరూ కూడా పాపం అమాయకులు, శాస్త్రాలు చదివిన వాళ్ళు కాదు కదా. మరి ఇంత పెద్ద మాటలు ఎట్లా చెప్తున్నారు అంటే, అక్కడున్న గర్గమహాముని, సాందీపముని ఇలాంటి వాళ్ళు, సాధు సంతులు వచ్చేవాళ్ళు. వచ్చి అప్పుడు అక్కడ ఈ ఉపదేశాలు చేసేవాళ్ళు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు గుళ్ళల్లో. మనం కూడా మీ చిన్నప్పుడో మా చిన్నప్పుడో ఎప్పుడో మనం వింటూ ఉంటాం. గత 20-30 ఏళ్ల కింద నుంచి అయితే అన్ని గుళ్ళల్లో ప్రవచనాలు జరిగేవి. వినాయక చవితి అలాంటప్పుడు మనం భారత రామాయణాలను వినేవాళ్ళం కదా, పురాణాలు చెప్పేవాళ్ళు కదా. అట్లా వీళ్ళు విని తెలుసుకున్నారట. అట్లా అయితే ఇప్పుడు మన ఆండాళమ్మకి వచ్చింది, సమాధానం చెప్తుంది. ఏమని అంటే, అయ్యయ్యో అట్లా కాదురా, మీరందరూ దాని గురించి ఏమీ అవసరం లేదు బాధపడేది. మరి నేను చెప్తాను వినండి. మాయనై అంటే మాయ చేసేవాడు కృష్ణుడు కదా. మాయలు చేయడంలో నైపుణ్యం కలిగిన వాడు. మరి ఉత్తర మధురా నగరానికి ప్రభువు. మరి పరిశుద్ధ జలములతో నిండిన యమునా నదీ తీరంలో విహరించేవాడు. యమునై తురై వనై అని చెప్పింది కదా. మరి గోకులంలో రత్నదీపం వంటివాడు. అంటే అందరిలో వెలిగిపోతూ ఉంటాడు. అందరూ కృష్ణుని అందే ధ్యాస ఉంచి ఉంటారు. అట్లా అయితే మరి ఇతను ఎటువంటోడు? మరి కన్న తల్లి కడుపునకు వన్నె తెచ్చినవాడు. ఓహో యశోదానందనుడా, యశోదానందనుడా అంటారు అందరూ. అలా పేరు వచ్చిందట కన్న తల్లి యశోదకు. మరి అటువంటి వాడు దామోదరుడు అనే పేరు గలవాడు అయిన శ్రీకృష్ణుణ్ణి మనము చేరుకొని పరిశుద్ధులమైన పువ్వులు సమర్పించి మొక్కి నోరారా కీర్తించి మనసారా ధ్యానిస్తే, చక్కగా జపిస్తే మనం మునుపు అంటే పూర్వము చేసిన మన పాపాలు అన్నీ, ఇక ముందు చేయబోయే పాపాలు అన్నీ కూడా నిప్పురవ్వబడిన దూది వలె భస్మమైపోతాయి అని ఈ పాశురం ద్వారా ఆమె సమాధానం తెలియజేసింది ఆ గోపికలందరికీ అన్నమాట. ఎప్పుడైతే మీరు అస్సలే భయపడాల్సిన అవసరం లేదు, సందేహపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే భక్తితో మనము ఆ పరమాత్ముని చేరుకుంటామో మన పాపాలన్నీ నశించిపోతాయి అని. కాబట్టి త్వరగా స్నానం చేసి మనము ఆ కృష్ణుణ్ణి చేరుకుందాము రండి అని వాళ్ళకి ధైర్యం చెప్పింది. మనలాంటి వాళ్ళకి ధైర్యం చెప్తుంది. మీరు ఎన్ని పాపాలు చేసినా మీరు అయ్యో ఎట్లా అని భయపడకండి. మీరు ఆ భగవంతుణ్ణి శరణాగతి వేడితే చాలు, మీ పాపాలను తొలగిస్తాడు, మీ కష్టాల నుండి తొలగిస్తాడు అని. కాబట్టి ఇది ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో వాళ్ళకున్న కష్టాలన్నీ తొలగిపోయి, మనస్తాపం అంతా తొలగిపోయి ఆనందాన్ని పొందుతారు. ఇది మరి ఈరోజు శ్లోకము. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం సంశ్రుతి శతశిరసిద్ధం అధ్యాపయంతి సోచ్చిష్టాయాం సజని గళితం యాబలాత్ కుంజభుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈరోజంతా దామోదర నామాన్ని స్మరించండి.
స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.